జై శ్రీరామ్. 2025 ఢిల్లీ ఎలక్షన్స్లో బీజేపీ గెలుస్తుందని చెప్పడం జరిగింది. అది ఫిబ్రవరి 8వ తారీఖున ప్రూవ్ అయింది. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. అది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు మొత్తం 16 ప్రొడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. దానికి సంబంధించిన వీడియో లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. కుంభరాశికి అధిపతి శని. కుంభరాశిలో ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభాద్ర 1-2-3 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన శని మొదటి స్థానంలో ఉన్నారు. దాని మూలంగా కెరియర్ పరంగా, మ్యారేజ్ పరంగా ఇబ్బందికరమైన వాతావరణం అంటూ ఉంటుంది. ఈ వారంలో సప్తమాధిపతి అయిన సూర్యుడు 2వ స్థానంలో, సూర్యుడితో అలాగే రాహుతో, శుక్రుడితో, బుధుడితో 4 గ్రహాలు ఉన్నాయి. కాబట్టి మీనరాశిలో సప్తమాధిపతి ఈ 3 గ్రహాలతో ఉన్నాయి. కాబట్టి మీకు మ్యారేజ్ పరంగా మాత్రం ఇబ్బందికరంగా ఉంటుంది, కుటుంబ పరంగా ఇబ్బందికరంగా ఉంటుంది. ముఖ్యంగా 3వ వ్యక్తి మూలంగా గొడవలు అనేది అధికంగా ఉంటాయి. ఈ వారంలో కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళాలనుకుంటే కనుక ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ధనపరంగా మీకు కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. శత్రువులు అధికంగా ఉంటారు. ధనం ఇచ్చి శత్రుత్వం ఎక్కువగా ఉండబోతోంది. ఈ వారం అనేది చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరిని నమ్మకండి. మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మిమ్మల్ని ముఖ్యంగా ధనపరంగా చాలా మోసపోయే అవకాశం ఎక్కువగా ఉన్నది ఈ వారంలో. దానికోసమై మీరు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. మ్యారేజ్ పరంగా మాత్రం ఇబ్బందికరంగా ఉంటుంది. ఎవరికైతే జన్మ జాతకంలో సప్తమాధిపతి నీచబడిపోవటం కానివ్వండి, సప్తమాధిపతిని చెడు గ్రహాలు చూసినా సరే ఈ వారంలో అవుతాయి కనుక మ్యారేజ్ పరంగా గొడవలు అనేవి అధికంగా ఉంటాయి. ఎవరైనా సంబంధం కోసం ఎదురు చూస్తూ ఉంటే కనుక అది దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎవరైనా సరే అప్పు కనుక ఇస్తే కనుక ఖచ్చితంగా నోటు మీద సంతకం పెట్టించుకోండి. లేకపోతే ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.